మా మావయ్య ఇప్పుడే నన్ను వద్దన్నాడు. నువ్వు వస్తానంటేనే మా మావయ్య నీకోసం వస్తాడు. అలాగే నన్ను కూడా తీసుకెళ్తాడు. ప్లీజ్ రాధా, అర్థం చేసుకో. చూడు బాబు, భాను భౌతికంగా మనందరి మధ్య లేకపోయినా మనందరి ఊహల్లో తను ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటే ముందే తనక్కడుంటుంది. అందులోనూ తనకెంతో ఇష్టమైన దోసపాట్లో భాను రాకుండా ఉంటుందా చెప్పు? నువ్వొస్తే నీకు భానును కలిసిన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. నన్ను నమ్ము, నా మాట విని నువ్వురా. ఏంటి మావయ్య మీరనేది? అక్కడికొస్తే భాను జ్ఞాపకాలు గుర్తొస్తాయనే కదా నేను రాను అంటుంది. మరి నా భాను నా కళ్ళ ముందు కనిపిస్తుందని మీరెలా చెప్తున్నారు? అన్నయ్య చెప్పింది నిజమే కార్తీక్. మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉన్నట్టే ఉంటుంది. మన కళ్ళ ముందు నిలబడినట్టే ఉంటుంది. అందుకే నువ్వక్కడికొస్తే భాను దూరమైపోయినటువంటి బాధ నీకుండదురా. నీతోనే ఉన్నటువంటి భావనుంటుంది. దయచేసి అర్థం చేసుకో. నా గురించైనా నువ్వు రావాలి. నా మీద నీకు అభిమానం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఈ సాయం చెయ్యాలి. ఆ రోజు నువ్వు చెప్పావనే కదా ఆ ప్రకాష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అందుకే ప్లీజ్ రాధా, నువ్వు తప్పకుండా రావాలి. సరే, వస్తాను. నీకోసం వస్తాను. నేను వస్తేనే మీ మావయ్య నిన్ను తీసుకెళ్తారని చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. వెళ్ళి మీ మావయ్యతో చెప్పు. థ్యాంక్స్ రాధా. అయినా నువ్వు నా కోసం వస్తున్నట్టు కాదు. నువ్వు ఆ ఊరు వచ్చావనుకో, నీకు గతం గుర్తు రావచ్చు కదా. నువ్వు మర్చిపోయిన విషయాలేమైనా అక్కడ కనిపించవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? నేను ఇక్కడే ఉన్నానని మీరు చెప్తున్నారు. ఇక్కడ గుర్తురాని విషయాలు నాకు సంబంధం లేని ఊరికొస్తే అక్కడలా గుర్తుకొస్తాయి. అది నిజమే, కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం కదా. నువ్వైతే దోసపడరా. అక్కడ ముగ్గులు పోటీ ఉంటుంది కాబట్టి ఆ ఆనందంలో నీకు గతం గుర్తొచ్చినా మీ వాళ్ళెవరో నీకు తెలిసినా నీకు మంచిదే కదా. ఇప్పుడే వెళ్ళి మావయ్యకి చెప్తాను. మావయ్య మావయ్య మావయ్య, రాధ కూడా దోసపాడు వెళ్దామంటుంది. నువ్వు రాధ కోసమైనా రావాలి. రానంటే కుదరదు. ఏంటి? రాధ ఇప్పుడు జర్నీ చేస్తుందా? తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నీకేమైనా అర్థమవుతుందా? ఏంటి మావయ్య, ఇన్ని రోజులు రాధా అన్నాం కాబట్టి రాధా అని నువ్వు కూడా ఫిక్స్ అయ్యావు. కానీ ఇప్పుడు తను కీర్తి కదా. తనే వస్తాను అని చెప్పింది. నువ్వింకేం మాట్లాడుకు, నువ్వొచ్చి తీరాలి. రానంటే చెప్పు, నేనే తనని తీసుకెళ్తాను. తను కీర్తేనా? నేను మాత్రం ఇప్పటికీ తనని రాధలాని చూస్తున్నాను. తన కోసం నేను తప్పకుండా వస్తాను. సత్య అమాయకత్వంతో అన్నా ఎందుకో తెలియదు. నిజంగా ఆ దోసపాడు గ్రామంతో నాకేమైనా అనుబంధం ఉందేమో. అక్కడికి వెళ్తే ఏమైనా గుర్తొస్తుందేమో. ఇక్కడున్న వాళ్ళు నా వాళ్ళు కానప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అక్కడెవరైనా ఎదురవుతారేమో చూడాలి. తప్పకుండా వస్తాను మావయ్య. మీరు చెప్పినట్టుగా నా భాను నా కళ్ళ ముందు కనిపిస్తుంది అన్న మాట నాకెంతో తృప్తినిస్తుంది. నాకు తెలుసయ్యా. తన కోసమే నేను అక్కడికి వస్తాను. సరే, మరిక బయలుదేరుదామా?
చెప్పిన ఊరు ఇదేనా? ఈ ఊర్ల వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. బాబాయ్, ఈ ఊర్లో ధీరజ్ అని నాటకాలు వేసే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? నాటకాల వాళ్ళ? అలాంటి వాళ్ళు ఎవరూ లేరబ్బాయ్. అది కాదు బాబాయ్, వాళ్ళు చాలా ఫేమస్ అంట. ఈ చుట్టుపక్కల ఎన్నో నాటకాలు వేశారని చెప్తుంటారు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. మా ఊర్లో నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు? నువ్వు చెప్తున్న పేరేంటి? ధీరజ్. ధీరజ్? ధీరజ్ ఎవరబ్బా? ఆహా. తెలీదబ్బాయి నాకు. నువ్వు చెప్తుంటే నాకెవరో గుర్తు రావట్లేదు అబ్బాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి అడుగు, ఎవరికైనా తెలుసేమో. అలాగే బాబాయ్. అక్క, నేను ఆ ఊరే వచ్చాను. ఎంక్వైరీ చేస్తున్నాను. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటానక్క. తొందరగా తెలుసుకో ఆదిత్య. ఇక్కడ వాళ్ళ గురించి తెలియడం చాలా అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా సరే మొత్తం కథ మారిపోతుంది. ఇంతకీ అక్కడ ఎవరైనా తెలుసని చెప్పారా? లేదక్క, వాళ్ళక్కడ చెప్పుకున్నట్టుగా అంత ఫేమస్ ఏమనిపించట్లేదు. ఎవరిని అడిగినా తెలీదంటున్నారు. అయినా నువ్వేం భయపడకక్క. చెప్పాను కదా, మొత్తం జల్లెడ పట్టి వాళ్ళేంటో వాళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను. ఈ సంగతి నేను చూసుకుంటానక్క, నువ్వు ధైర్యంగా ఉండు. అనవసరంగా నీకు శ్రమ కలిగించాను, తప్పుగా అనుకోకు. అదేంటక్క అలా అంటావు? నువ్వే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవానే కాదు. ఆ ప్రకాష్ ఎప్పుడో పగతో నన్ను చంపేసేవాడు, నా ప్రేమని సమాధి చేసేవాడు. కానీ నువ్వే అక్క, ఆ రోజు ఎంతో తెలివిగా ఆలోచించి నన్ను బతికించావు, నా ప్రేమను గెలిపించావు. నీకు ఈ మాత్రం కూడా సహాయం చేయకపోతే నీ తమ్ముణ్ణి ఎలా అవుతాను? అక్క అని పిలవడంలో అర్థమేముంటుంది? నువ్వు దీని గురించి ఏం ఆలోచించకక్క, ఇదంతా నేను తెలుసుకుంటాను. ఉంటాను. జాగ్రత్త. తొందరగా రండ్రా. ఇక్కడి నుంచి దోసపాడు వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది. మన కోసం అక్కడ ఊరంతా ఎదురు చూస్తూ ఉంటుంది. మనమే ఇక్కడ ఆలస్యంగా బయలుదేరితే ఎలా? మేమెప్పుడో రెడీ అయ్యామమ్మా. ఎంత తొందరగా వెళ్ళాలని మాకు ఉంది. ఇంకా చెల్లెమ్మ వాళ్లే రాలేదు. నేను లేటని నింద నా మీద వేయొద్దు. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రావాల్సింది అత్తయ్య, నీ మనవరాళ్ళు మాత్రమే. వచ్చేస్తారులే. అర్థమైంది లేరా? నా మనవరాలు, దాని కూతురు, ఆ నీలిమ, వీళ్ళ ముగ్గురేగా రావాలి. ఆడవాళ్ళు కదా, అందంగా అలంకరించుకునేసరికి కాస్త టైం పడుతుంది. మీకేంటి, ప్యాంటు షర్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారా నాన్నా, ఇంతవరకు తొందరగా రండి అని బామ్మ గట్టిగా అరిచారు. అదే వాళ్ళు లేట్ అనేసరికి అత్తయ్యని చాంద్రిని ఎలా వెనకేసుకొస్తున్నారో. ఆడదానికి ఆడదే శత్రు అని పూర్వకాలంలో ఒక నానుడుండేది. అది తప్పు. మేమంతా ఆడవాళ్ళం కాబట్టి మాకు మేమే సపోర్ట్ చేసుకుంటాం. మీరొస్తున్నారు సరే. వాడేడి కార్తీకు? ఒరే కార్తీకు, కార్తీకు, ఒరే! అరే ఏంటమ్మమ్మా, ఎందుకంతలా హడావుడి చేస్తున్నావు? సంక్రాంతి అంటేనే హడావుడి. ఊరంతా హడావుడిగా ఉంటుంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి అలాంటి పండక్కి ఈ మాత్రం హడావుడి లేకపోతే ఎలా? తెలుగింటి ముంగిళ్ళు కోడి పందాలతో, చుట్టాలతో నిండిపోతాయి. ఆ హడావిడే వేరు.
తొందరగా మన ఊరు వెళ్ళి మనం కూడా పండగ ప్రారంభించాలి. ఇంకా ఇక్కడే కూర్చుంటే ఎలా? వెళ్దాం పదండి. సంక్రాంతి పండుగ సంతోషం అంతా మీలోనే కనిపిస్తోంది బామ్మ. అవును మరి, బామ్మకి దోసపాడంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని సంతోషం. పండగ ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ అక్కడికి వెళ్తే నా బాను నా కళ్ళ ముందు కనిపించేలా ఉంటుందని మావయ్య చెప్పారు. అందుకే వస్తున్నాను. ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని నేను వస్తున్నాను. తప్పకుండా బాబు, చెప్పాను కదా, నా కూతురికి ఇష్టమైన ప్రదేశం అది. అక్కడ అణువణువులోనూ భానుయే కనిపిస్తుంది. నువ్వే చూస్తావుగా. వెళ్దాం పదండి. రండి రండి పదండి. రండి. రామ్మా. రండి రండి. త్వరగా రా మావయ్య, మనం తొందరగా వెళ్ళాలి. అక్కడ నేను వెంటనే ముగ్గు వెయ్యాలి. సత్య, అంతమంది పాల్గొనే పోటీల్లో నిజంగా నువ్వు గెలుస్తావంటావా? ఈ ఊర్లో నువ్వు ఏ ముగ్గు వేసినా నువ్వు భువనేశ్వరి దేవి గారి మనవరాలివి కాబట్టి బావుందని అంటారు. కానీ అక్కడ పోటీ అంటున్నారు. మరొకసారి ఆలోచించు. నోరు ముయ్యండి. అసలు మీరు నా ఫ్రెండ్సేనా? మీరు ఇలా మాట్లాడొచ్చా? నేను ఎంత బాగా ముగ్గులు వేస్తాను. అసలు ఎలాంటి ముగ్గేస్తే ప్రైజ్ వస్తుందో అన్నీ సెట్ చేసుకున్నాను. మీరేం మాట్లాడకండి. ఇలా మాట్లాడితే దారిలోనే దించేస్తాను. ఏంటి సత్య, కంగారు పడుతున్నట్టున్నావు? అవును మావయ్య, తొందరగా వెళ్ళిపోవాలి. అసలే అక్కడ పోటీ కదా. పోటీ రేపు కదా, అప్పటికే అక్కడికి మనం వెళ్ళిపోతాం. ఇంతలోనే తొందరపడితే ఎలా? నాకు ఇష్టం లేకపోయినా ఇదిగో ఈ కీర్తి చెప్పిందని నేను ఒప్పుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అయినా కీర్తి, ఇప్పుడు నువ్వు బయలుదేరడం అవసరమా? వాళ్ళు వెళ్తారు కదా. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. తను కూడా రావాలి. మావయ్య నేను తీసుకెళ్లాలనుకుంటున్నాం. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అది మీ ఇద్దరి మధ్య ఎందుకని నేను ఆపుదామని ప్రయత్నిస్తుంటే నువ్వేంటి దాన్ని వెనకేసుకువచ్చి నన్ను తిడుతున్నావు? అసలు నీకు బుద్ధుందా? తనొస్తుంది కాబట్టి మావయ్య నన్ను తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే అసలు వెళ్ళొద్దు అంటాడు. అందుకే అలా చెప్పాను. నువ్వింకేం మాట్లాడుకో. సరే, ఈ మధ్య నీకు కూడా తెలివితేటలు ఎక్కువయ్యాయి. పోనీలే కీర్తి, ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళి శుభ్రంగా ఆ పోటీలు కూడా చూసిరా. తమ్ముడు, తనని జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే కిట్టయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళమ్మా. పద మావయ్య, పదండి. చూడండి, ఈసారి ముగ్గుల పోటీల్లో నేనే ఫస్ట్ వస్తాను. నా ముగ్గే బాగా వస్తుంది. అయినా అసలు ఎవరికైనా ముగ్గులు వేయడం వస్తేనే కదా నేను వేసిన ముగ్గే హైలైట్ గా కనిపిస్తుంది. పోటీ అంటేనే అన్ని వైపుల నుంచి 100 మంది వస్తుంటారు. అక్కడింకా ఎక్కువగా మంచి మంచి ముగ్గులేసే వాళ్ళు ఉంటారు. ముందే ఆశలు పెంచుకోకు. ఇదిగో, ఇలా మాట్లాడవంటే కార్ ఆపి మధ్యలోనే దింపేసి మేము వెళ్ళిపోతాం. ఏమనుకుంటున్నావో ఏమో, నేనే గెలుస్తాను కదా. చూడు సత్య, నేనే గెలుస్తాను అనుకోవడం మంచిదే, కానీ గెలవాలన్న ఆశతోనే పోటీలో పాల్గొనాలి. అంతేకాని విజయం వచ్చేంత వరకు మాత్రం నేనే గెలుస్తాను అని మాత్రం అనుకోకు. చెప్పావులే, ఊరుకో.
రేయ్ రేయ్ ఆగరా, రేయ్ దిగరా, బండి దిగరా, దిగు, కిందకి దిగరా ఫస్ట్. దిగుబండి దిగు. ఎవరు మీరు? ఆ మాట నిన్ను నేను అడగాలరా. ఎవడ్రా నువ్వు? మా ఊరు వచ్చి ఏంటి ఎంక్వైరీలు చేస్తున్నావు? అది మీకు అనవసరం. నేను ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అది తెలుసుకుందామని వచ్చాను. అంతేగాని నేనేం తప్పు చేయలేదే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా ఊర్లో తిరుగుతూ నీ ఇష్టమంటావేంటి? బయట ఊరు నుంచి వచ్చినోడికి ఇక్కడ ఇష్టాలేమంటావు? ఏంటి చేసుకుంటున్నావు? నాకు కావాల్సిన విషయం తెలుసుకోవడానికి వచ్చాను, దాంట్లో తప్పేముంది? మర్యాదగా ఉండకపోతే అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నిన్ను చాలాసేపటి నుంచి గమనిస్తున్నా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎవరెవరినో ఏదేదో అడుగుతున్నావు. అసలు నీ మీద మాకు అనుమానంగా ఉంది. ఆదిత్య అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు? ఆ విషయాలన్నీ నాకు తెలిస్తే అసలు వీళ్ళు తల్లిదండ్రులు కాదు, ఇదంతా నాటకమని నిజం బయటకొస్తుంది. కానీ ఆదిత్య నుంచి ఇంకా ఫోన్ రాలేదు. అసలు ఆదిత్యకి అక్కడ ఏం తెలిసింది? రేయ్, మీరు కావాలని నాతో గొడవ పడుతున్నారు. మీరెవరో కూడా నాకు తెలీదు. నేనే తప్పు చేయలేదే. నాకు కావాల్సిన డౌట్స్ అడుగుతుంటే ఇలా అడ్డుపడ్డం మంచిది కాదు. ఏంట్రా మా ఊరు వచ్చి మాకే మర్యాద నేర్పుతున్నావు? ఏదో తెలుసుకుందామన్నట్టు ఊరంతా ఎంక్వైరీ చేసి రాత్రిపూట దొంగతనాలు చేయడానికే కదా. నీలాంటి వాళ్ళని చాలా మందినే చూశానులే. ఈ మధ్య చెడ్డి గ్యాంగ్ అని, బైక్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ తయారైంది. ముందు ఒకటి నీలా వచ్చి అమాయకుడిలా ఊర్లోకి వచ్చి ఎంక్వైరీలు మొదలుపెట్టి ఏ ఇల్లు బాగుందో చూసుకొని ఆ తర్వాత దొంగతనాలు చేస్తారు. ఇవన్నీ మాకు తెలిసిలేరా. నీ ఎంత చూడకుండా ఇవాళ నేను వదలనరా. అది కాదండి. రండి కూర్చోండి. అదేంటి మావయ్య ఇక్కడికి తీసుకొచ్చావు? మనం తొందరగా దోసపడి వెళ్ళాలి కదా. తప్పకుండా వెళ్దాం. కానీ తను ఒట్టి మనిషి కాదు కదా. కంటిన్యూగా జర్నీ చేస్తే నడుము నొప్పి వస్తుంది. ఇక్కడ కాస్త కాఫీ తాగి మళ్ళీ బయలుదేరదాం. రాధా, నువ్వు కాఫీ తాగుతావా? ఇంకా ఏమైనా చెప్పనా? కాఫీ చెప్పండి చాలు. సత్య, నువ్వు మీ ఫ్రెండ్స్ ఏం తాగుతారు? నాకేం వద్దు మావయ్య, మీ ఇద్దరు తాగండి. ఈలోగా నేను ఇంకేం ముగ్గులు వేయాలో బుక్లో ప్రాక్టీస్ చేస్తాను. బాబు సార్, 4 కాఫీ తీసుకురా. ఓకే సార్. త్వరగా తీసుకురా. అది సరే సత్య, ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాను, నాకు సాయం చేయమని చెప్పావు కదా. మరి నువ్వేం ముగ్గు వేస్తున్నావో, ఏది వేయాలనుకుంటున్నావో నాకు చెప్పలేదు. నాకు చాలా ముగ్గులు వచ్చు రాధా. అవును, నువ్వు రాధవా కీర్తివా? ఏమని పిలవాలి? అదేంటి, తనే కీర్తి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కదా. కీర్తి అనే పిలు. అవును కదా కీర్తి, నాకు చాలా ముగ్గులొచ్చు. నేనే కొన్ని 100 ముగ్గులు వేశాను. నీకు కూడా ఇంకేమైనా వచ్చేమో అని అడిగాను. కావాలంటే చూడు, ఇదిగా ఈ ముగ్గులన్నీ వేస్తే ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. కీర్తి గారు, మా సత్య ముగ్గులు చాలా బాగున్నాయి కదా. అసలు ఇలాంటి ముగ్గులు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా వేస్తారా? ఈ ముగ్గులన్నీ చాలా బాగున్నాయి, నేను కాదనను. కానీ పోటీలో పాల్గొనాలి అంటే ఈ ముగ్గులు సరిపోవు. అదేంటి కీర్తి, ఇవన్నీ బాగున్నాయని వాళ్ళందరూ అంత బాగా చెప్తే నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? చూడు సత్య, తనేం చెప్పినా నీకోసమే చెప్తుంది. నువ్వు ప్రైజ్ గెలుస్తాను అని ఇంటి దగ్గర నుంచి మనం వెళ్తున్న దారిలో చెప్తూనే వస్తున్నావు కదా. మరి ఆ ప్రైజ్ గెలవాలంటే తను చెప్పింది నువ్వు వినాలి. వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాబట్టి
నువ్వు వేసిన ముగ్గులు బాగానే ఉన్నాయని చెప్తారు. నువ్వు మా మనిషివి కాబట్టి నువ్వు గెలవాలన్న తపన నాకు ఉంటుంది. పోటీకి మాత్రం ఈ ముగ్గులు సరిపోవు. సరే అయితే మరి నేను గెలిచేలాంటి గొప్ప ముగ్గు నువ్వెయ్యి. అదే నేను నేర్చుకుని ఆ ముగ్గే నేను అక్కడ వేస్తాను. నువ్వు భలే దానివి సత్య. తనేంటో తనకే తెలియదు. అందుకే కదా ఇప్పటికే తన రాధాన కీర్తి నాన్న కన్ఫ్యూజన్లో ఉంది. మరి అలాంటి మనిషిని ముగ్గులు వేయమంటావేంటి? ఏం గుర్తుంటుంది? ఏం ముగ్గు వేస్తుంది పాపం? మీరు ఆగండి. ఈ ముగ్గులు బాగాలేవు అని చెప్పింది కదా, ఇంతకన్నా గొప్ప ముగ్గు వేస్తుందేమో చూద్దాం. కీర్తి, నువ్వు నాకు మంచి ముగ్గేసి చూపించు. సత్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కాఫీ తాగాం కాబట్టి బయలుదేరదాం. లేదండి, తను గెలవాలన్న కోరిక నాకు ఉంది. తనని గెలిపించే బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా ఒక మంచి ముగ్గు నేను వేస్తాను. ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. తీసుకో. నాకు చేతి మీద ఎలాంటి పుట్టుమచ్చ లేదు. నేనే పుట్టుమచ్చలాగా మార్కర్తో పెట్టుకుని వీళ్ళిద్దరిని అడిగాను. ఇద్దరూ తలో రకంగా చెప్పారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు ఆడుతున్న నాటకం ఇది? మీరెవరు? నిజంగా తను కీర్తియేనా? నిజం చెప్పకపోతే ఈ ఊరి పొలిమేర కూడా దాటరు.